సోకులు పెడతానే తెల్లారంగానే కూరగాయలు ఏమి లేవు, పావు కిలో అంత పప్పు రేపు దుకాణాలకు పోయి తెల్లారకు ముందుగా అద్దం కడ దిద్దులు పెడుతుంది. దుకాణంలోకి పోయి పావు కిలో పప్పు రేపు అంటే తెత్తా కదా, గీంత దానికి గంతగానో మొర్రుడు అవసరమా? నీకు నన్ను తిట్టని మనసునే పట్టది. ఇటు ఈ పైసలు ఏడున్నాయి గోషిలా ఇటు చేసిన జాకెట్టున్నాయి రేఖ జేబులో పో. బాత్రూమ్ గోడ మీద పోయే ఇట్ట చూడబడితే మారేసి తెల్లారకు ముందుగా అద్దం కాడ నిలబడుతుంది. ఇది పప్పు తెస్తానని పోయి అర్ధగంట అవుతుంది, ఇంకా అత్తలేదు. పప్పు దాని వేయిందా? అయ్యవతి తోటని ముచ్చట పెట్ట వేయిందా? దీని ముచ్చట మూడు జరుగుగాను ఎప్పుడు గింతే. ఇంటికెళ్ళి బయటికి వెళ్ళదారు కనబడ్డ దానితోటల్లా ముచ్చటే పోయన్నత్త. హాయ్ జానకి. మిమ్మల్నేనండి పిలుస్తున్నా. మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకోవచ్చు కదా. అదేం లేదండి, మీరంటే గౌరవం నాకు. గౌరవం లేదు, గది గుడ్డు లేదు. మా ఇంట్లో టన్నుల కొద్ది మర్యాద ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అదేం లేదండి, వాళ్ళు ఇచ్చే గౌరవం వేరు, నేను ఇచ్చే గౌరవం వేరు. నువ్వేమన్నా నా అయ్య చుట్టానువా, నా అవ్వ చుట్టానువా, లేకపోతే మా మేనత్త కొడుకువా? నువ్వు ఏ వరుస పెట్టి పిలిచినా నాకు ఓకే. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ఏయ్ నువ్వు ఇక్కడ నుంచి నాడు, మా అవ్వ చూసింది. నువ్వెందుకు వచ్చినావా? పోదాం. మా వదంగా నేను ఎచ్చదాకా రావా? ఎవడాడు అంతటి బాగా ముచ్చట పెడతావు? ఎవరులేడవ్వా, గా మల్లయ్య ఇల్లు ఎక్కడ అంటే చెప్పిన. ఆ ఇల్లు ఎక్కడంటే చెప్పినవా, లేకపోతే ఇల్లు మారుతానని చూస్తానవా? ఏమో అవ్వ, నువ్వు మాట్లాడేది ఎట్లెట్లనుంది అర్థమైతలేదు. కన్న తల్లి మాట్లాడితే గిట్టునే ఉంటుంది. అయినా కూతురు బాధ కన్న తల్లికి తెలుస్తుంది కానీ చిన్నవి తెలుస్తుందా? ఏ బొర్రకే నీ ఒర్రుడు పాడుగాను, వానకాలం కప్పలెక్క. నీ ఎవరితో మాట్లాడినా గండమే ఉంది, నీ గండం పాడుగాను. అయినా ఈ రోజులే మంచిగా లేవు. పెళ్లి నడక నడవబడితే కూర ఎప్పుడు వేలేసట ఏడ్చావులే విరిచొచ్చినాడా. హలో జానకి మేడం గారు, మీరు కాలేజీ నుంచి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నా. ఏంది అంత కోపంగా చూస్తున్నారు? మీ అవ్వ కూరల కారం ఎక్కువ వేసిందా ఏంటి? కారం లేదు, కరివేపాకు కట్టలేదు. నిన్న నీతో మాట్లాడింది మా అవ్వ చూసింది, నన్ను పొట్టు పొట్టు తిట్టింది. అయినా నీకు మా అవ్వ గురించి తెలియదు. దానికి అయ్యాలి దాన్ని తట్టుకోలేకనే మా అయ్య కుక్కిన పేర్లెక్క వాడుంటాడు ఇంట్లో. గట్లుంటుంది మా అవ్వతోని. నువ్వైతే మీ అవ్వ లెక్క కాదు కదా, కింది నుంచి మీ దాకా చూస్తే మంచి పిల్ల లెక్కనే ఉన్నావు. మా అవ్వ నీ అవ్వ నాశనం గాను దిక్కుమల్ల కోరి ఇది నా గంట తలిగింది. ఏయ్ ఏమేమో తిడుతున్నావు మా అవ్వను, బేకార్ అయిపోతావు, బద్దలు భాషంగాలు అవుతాయి. గా బాసింగాలు కట్టుకోవడానికే నీ ఎంట పడుతున్నానే నా జానకి. ఇలా మళ్ళా చూసినా నువ్వు ఆ పోరంతోటి ఆ పోరన్ నీతోటి ఒకరికొకరు మాట్లాడుకుంటా పని జిగిలించుకుంటా ఇకలు పక్కపక్కలు. ఈ సంగతి నాకు ఏం అర్థమైతలేదు. నీ ఎవ్వరమే నాకు నచ్చలేదు. ఏందో ఏం మాట్లాడతలేవు, నోట్లో ఏం పెట్టుకున్నావు? నల్లికుంట పుట్ట సప్పుడు ఎత్తలేదు. ఏంది ఇది? నేను గివన్ అన్నా కానీ సప్పుడు చేయకుండా పోతుంది నల్లి కుట్టది. నల్లి కుట్టడాన్ని నమ్మని నమ్మద్దు. దీన్నో కంట కనిపెడతావు నల్లి కుట్టముండా. ఏమన్నది మీ గయ్యాలవ్వ? ఏమంటది మా అవ్వ? నీ ఈపు సాఫ్ చేస్తా అన్నది. ఈపు సాపు చేస్తుందో ఈపు తోముతుందో నాకు తెలియదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? నేనైతే నేను పెళ్లి చేసుకుంటా. ఎవడబడతాడు నేర్చినావు? అయ్యగారిని అడిగినా ఎల్లుండే మన పెళ్లి. ఎవరు చెప్పింది నీకు? దోస్తుగాళ్ళకు కూడా చెప్పినా. ఏం చేద్దామంటవా? యాదగిరి గుట్టలో మన పెళ్లి. మీ అవ్వ 100 మందితో వచ్చినా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 100 రూపాయలు చేసినా నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. నిన్ను లగ్గం చేసుకున్నాడు ఖాయం. ఉండవా?
నువ్వు రాకపోయినా నీ ఇంటికి వచ్చి ఎత్తుకెళ్తా. సరేనే వట్టిపోయింది కాదు. స్పాట్ పెట్టినా రెడీగా ఉండు, ఇది ఖాయం. అబ్బో గిసొంటి మా అవ్వకి తెలిస్తే పట్టుకొని దంతది. ఇంకేమన్నా ఉందా? మా అవ్వకు ఇసొంటి నచ్చది. అగో మా అవ్వ చూస్తుంది. ఇయ్యాల నాకున్నాయి. ఇంటికి పోయినాక ఏమంటదో ఏం పాడో. మేము పోతున్నా. ఇగో జారకి రేపు మనం హైదరాబాద్ పోతున్నాం. అక్కడ మా అక్క ఉంటుంది, అక్కడనే చదివిపిస్తా నిన్ను. ఎందుకే? ఎందుకంటే ఆ గోషిగాన్ని చూస్తే నువ్వు ఆని లేకపోతావు, ఆని నిన్ను లేకపోతావు నాకు అర్థమైతే లేదు. నీ ఎవ్వరం అయితే నాకు ఏట అర్థమైతే లేదు. ఏం చెప్తాను అనుకుంటున్నావా, ఏం కథను మరి? నువ్వు ఒక్కదానివే ఉన్నావా? ఇందల్లా తను ఉన్నదా? పుస్తకాలు బట్టలన్నీ చదువుకో. నాకు తెలియదు అదే నీ కథలన్నీ. ఈ అవ్వ నేను లవ్లో పడ్డానని నన్ను హైదరాబాద్ పంపిస్తుంది. ఇప్పుడు ఎట్లా? ఆడేమో పెళ్ళికి స్పాట్ పెట్టిండు, ఇదేమో నాకు స్పాట్ పెట్టింది. ఎల్లుండి పెళ్ళి అనబట్టే. ఈ పెళ్లి పనుల మీద వాడి ఎక్కడ తిరుగుతున్నాడో ఏమో. ఫోన్ అయితే చేస్తా. అవ్వా, ఓ అవ్వా. ఏందే మళ్ళీ ఏం పుట్టింది? ఏం పుట్టలే, పోయి గా జామ చెట్టు కింద కూర్చుంటా. జామ చెట్టు కింద కూర్చుంటావా? అటు గోడ దునికి జంప్ అవుతావా? నీ అబ్బాయి ఏం మాట్లాడుతున్నావే? ఒర్రకు గోడి కప్పలెక్క. నేనే గోడ కప్పడుతున్నానా? అదే నలవక మొక్కలు చెప్పు. ఆ నలవక మూడ కొడుక బిడ్డను బాగా సతాయిస్తున్నావు. జట్ట మూడ కొడుక నువ్వు చేయబట్టానికి ఇటు తారైంది. ఓ నీ భయం లేపాయా, నా భయం లేపాయా? నీ నోట్ ఇదే నా కర్మం. ఈ ముద్దు ముక్క పొనికి ఫోన్ చేస్తా. హలో హలో, ఎక్కడ తిరుగుతున్నావు? మట్టెలు పుస్తలు కొత్త బట్టలు కొంటున్నా. ఇక్కడ కొంపలు అంటుకుంటున్నాయి. కొంపలు అంటుకుంటే నాకెందుకు ఫోన్ చేసినవే? ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయి. ట్యూబ్ లైట్ మొక్కపోడా కొంపలు అంటుకున్నాయి అంటే ఆ అంటుకునుడు కాదు. మరి ఏమైనది? మా అవ్వకు మన గురించి తెలిసిపోయింది. రేపు హైదరాబాద్లో ఉన్న మా పెద్దమ్మోళ్ళ ఇంటికి పంపిస్తుంది నన్ను. ఇక నేను నీకు గనవాడా? సరే మీ అవ్వ సంగతి నేను చూసుకుంటా, చెప్పినట్టు అయ్యి. ఏం చేయాలి? ఇంకా చేసేది ఏముందని? నీ ఇంట్లో ఉల్లిగడ్డలు ఉన్నాయా? పెళ్ళంటివి, పెళ్ళికడ భోజనాలు పెడుతున్నావా సోపతి గాళ్ళకు? ఏహే అది కాదు, ముందు మీ ఇంట్లో ఉల్లిగడ్డలు ఉన్నాయా చూసి చెప్పు. సరే ఉండు, చూసి మళ్ళా ఫోన్ చేస్తా. తలకు మాసినోడు నా గండన దాపురమైండు. ఏమో ఉల్లిగడ్డలు అంటాడు, ఎల్లిగడ్డలు అంటాడు, ఏమేమో అంటే నా తలకాయ ఖరాబ్ కాబట్టి. ఇంతకు ఉల్లిగడ్డలు ఉన్నాయో లేవో చూసేస్తా. ఓ పోరి, రేపు హైదరాబాద్ పోయేది ఉన్నది. నేను అట్లా అరుగుతా, జాగ్రత్త జర, నా కొంప ముంచకు. ఇంట్లో వేసుకుందామంటే అటు ఉడికి పాడైతుంది. హలో, నువ్వు చెప్పినట్టు మా ఇంట్లో ఉల్లిగడ్డలు ఉన్నాయి. మీ అవ్వ ఏం చెప్తుంది? నిద్రపోయింది. ఎందుకు? బట్టలు చదువుకొని రమ్మంటావా? అబ్బో పెళ్లి మోజు బాగానే ఉంది కానీ నేను చెప్పింది జాగ్రత్తగా విను. పెద్ద ఉల్లిగడ్డ ఒకటి తీసుకో, సంకల పెట్టుకొని పండుకో. తలకాయలా పురుగేమైనా మెసులుతుందా?
కడుపుకు అన్నం తింటున్నావా బిర్యానీ తింటున్నావా? ఏమో ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ సంకల పెట్టుకో అని సోది చెప్తున్నావు. నాకైతే ఏమన్నా కావాలి బిడ్డ, నీ మైలపోలు తీస్తా. మన పెళ్ళిలా మైలపోలు తీసుకుందాం కానీ తొందర పడకు. ఉల్లిగడ్డ పెట్టుకొని ఒక గంట మీ అవ్వ పక్కల పడుకో. గంట తర్వాత నీకు జ్వరం వస్తుంది, నీకు చలి పెడుతుంది. మీ అవ్వ దగ్గర అట్లనే ఇంకొక గంట వండుకో. ఆ తర్వాత నీ జ్వరం మీ అవ్వకు అంటుకుంటుంది. అప్పుడు మీరు హైదరాబాద్ పోవుడు వాయిదా పడుతుంది. సరే, నీకేమైనా మంత్రాలతో ఏంది? నువ్వు చెప్పినట్టు ఎత్తతి. సరే సరే ఉండిక. చెప్పినట్టు ఎత్తే ఏమవుతుందో చూద్దాం. ఆడు చెప్పినట్టు పెట్టుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఓ పోరి, ఏంటి అవ్వా? గంట సేపు అన్ననో లేదో జ్వరం వచ్చింది, పానం అంత సలసల అంటుంది. నాకు కూడా జ్వరం వచ్చిందే. ఇప్పుడు ఎట్లనే మరి హైదరాబాద్ పోవుడు? మీ అయ్యగాడు ఉన్నా లేనట్టే. నెలకొక మూడో కొడుకు ఉరికితే దొరుకుతురుకడు. ఇంకా డాక్టర్ దగ్గరకు పోయి 4 జ్వరం గోరీలు లేపోయే. సరే అవ్వ, పోయి తెత్తా. అబ్బో పాడుగాను కాళ్ళను పోరు నొక్కదాన్ని పంపిస్తున్నా. ఇది చక్కగా పోయి చక్కగా వస్తుందా? ఆయన తానుతో లేచిపోతుందా? ఏ దానికే పుట్టడు జ్వరం ఉంది, గదెట్టు పోతుంది మాస్తుంది. అబ్బో పాడుగాను పానం అంతా సలసల అంటుంది. ముందుగా బట్టలు చదువుకునేది నయమైంది. ఇక పోతా. ఎందుకు ఆపినావు బండి? మీ అవ్వకు ఫోన్ చేయి, లేకపోతే నీకోసం వెతుకుతుంది. హలో హలో అవ్వా, జానకి, నేను వెళ్ళిపోతున్నా. ఆ ఒక్క మాటతో నా లేచి కోసం తిరగకు. నువ్వు ఒప్పుకుంటే ఇంటికి వస్తా, లేకుంటే అటే ఉంటా. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చెప్పిన పోనీ. కడుపు కాల నీళ్ళు ఇడిచిపెట్టా అని మందారం తెప్పి చెట్టు గట్ట నా బిడ్డకు మాయమాటలు చెప్పి మోసాలు చేసిండు అని ఇంట్లో పీలిగల్లా. ఏమైంది? ఎడికెడుతున్నవే? మొగడు కావాలని నేర్తాన్న ముడ కొడుక, మొగడు కావాలని నేర్తాన్న ముడ కొడుక. ఈ కారాటాల మాటలు ఆపే, ఎందుకు ఎడుతున్నావో చెప్పు. మన బిడ్డ లేచిపోయింది ముడ కొడుక, ఎవరికన్నా చెప్తే ఇజ్జత్ పోతుంది. మరి నీ నోరు దగ్గర పెట్టుకున్నట్టయితే ఎందుకు పోవు? తాపకు మన పొయ్యిలు పోసుకున్నాడు తాపకు మాట అయినాక దానికి రెచ్చిపోయి
నా బిడ్డ వేరే దాంట్లో నేనుంటే నన్ను ఎటు పడతాడంటావు ముందు కొడుకు నేను ఎట్టు అన్నమాట. ఏ అమ్మా నా మీద చేతి ఎత్తినట్టు అయితే నేను చూత లేచిపోతా. అందరు అన్నాడు రిమూట కొడుక ఈ నోట్ల మన కమ్మాగా గడ్డి పెట్టిన కొద్ది అగో ఉల్లిగడ్డ ముక్కలు చూసిన ఈ కవచలని నలభొక్క ముండ సంతలు ఉల్లిగడ్డలు కోసి పెట్టుకొని దానికి జరవచ్చినట్టు వేసుకొని నాకు జరవచ్చినట్టు వేసింది. మంచిగా చేసి నీకు తగ్గట్టు, మంచిగా చేసి నీకు తగ్గట్టు. అయిపోయి